లో కూడా మీరు అందరూ వచ్చారు. అండ్ వైశాఖం మూవీ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాం. అండ్ మీరు చాలామంది ఆడియన్స్ కూడా చూస్తున్నారు ఎప్పుడెప్పుడు అని. ఫైనల్గా 21 జూలై మీ ముందుకు వస్తున్నాం అండి. చాలా ఆనందంగా ఉంది అండ్ అట్ ది సేమ్ టైం చాలా టెన్షన్గా కూడా ఉంది. అంటే ఇది ఫస్ట్ మూవీ నాది యాజ్ ఎ సోలో హీరో. సినిమా చాలా బాగా వచ్చిందని మేము నమ్ముతున్నాం అండి. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. బేసిక్గా కొత్త వాళ్ళు అంటే చాలామంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. బట్ ఏంటంటే మా సినిమా దగ్గరికి వచ్చేటప్పటికి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. ఎందుకు మీరు మీడియా అందరూ ఫస్ట్ మీరే సపోర్ట్ చేస్తున్నారు. దానికి చాలా చాలా థ్యాంక్ యూ అండి మీడియా పీపుల్ అందరికీ. సినిమా రిలీజ్ అవ్వకముందే నేను చాలామందికి తెలిసానండి. ఒక హరీష్ అన్న ఒక కొత్తోడు వస్తున్నాడు అని తెలిసి, అండ్ నన్ను గుర్తుపడుతున్నాడు కూడా జస్ట్ బికాస్ ఆఫ్ యూ పీపుల్, మీడియా పీపుల్ అండి. అండ్ సినిమా నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన జై గారికి అండ్ రాజు గారికి అండి చాలా 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 థ్యాంక్స్ అండి. యాజ్ ఎ న్యూ కమ్మర్ ఇలాంటి ప్లాట్ఫామ్ అందరికీ దొరకదండి. అంటే బేసిక్గా ఒక న్యూ కమ్మర్స్కి ఒక మంచి ప్లాట్ఫామ్ దొరకాలని చాలామంది చూస్తూ ఉంటారు. సో అలా చూసే వాళ్ళలో నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళు కష్టపడతామండి కొత్త వాళ్ళు. కానీ ఒక రైట్ ప్లాట్ఫామ్ అందరికీ దొరకదు. దొరికిన అతి తక్కువ మందిలో నేను ఒక్కరిని ఉంటానని నేను ఫీల్ అవుతానండి. అండ్ ఫీల్ అవుతున్నాను కూడా. ఐఎమ్ లక్కీ టు హ్యావ్ దిస్ ఫిలిం అండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అండ్ సార్. నేను ఎప్పుడు చెప్తాను, మీకు రుణపడే ఉంటాను. అండ్ 2017లో ఐఎమ్ ద బెస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ అనుకుంటాండి ఇలాంటి సినిమాలో నేను చేయటం, ఇలాంటి మంచి బ్యానర్లో నేను చేయటం. అండ్ సినిమా విషయానికి వస్తే సినిమా చూసామండి అండ్ చాలా బాగా వచ్చింది. మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం సినిమా గురించి. ఇది ప్రతి ఒక్కరికి సినిమా చూసినంతసేపు మీరు సినిమా చూసాను అని అనుకోరండి. ఒక నిజ జీవితాన్ని చూస్తూ ఉంటారు. అండ్ ప్రతి ఒక్కరికి జరిగిన అంటే మనకి జరగకపోయినా సరే మనం ఎవరో ఒకరి దగ్గర వింటూ ఉంటామండి. ఇలాంటి సిచ్యువేషన్ ఎక్కడో జరిగింది, ఇలాంటి నా ఫ్రెండ్కి జరిగింది, లేదంటే మాకు జరిగింది అని మనం అనుకుంటామండి. నిజ జీవితంలో మనకు జరిగిన సిచ్యువేషన్ బట్టి ఈ సినిమా తీసామండి. కథ కూడా అలాగే ఉంటుంది, చాలా స్ట్రాంగ్ కథ. ప్రతిదీ బాగా కుదిరిందండి. అండ్ మెయిన్గా రాజుగారికి థ్యాంక్స్ చెప్పాలి. మేము ఫస్ట్ సినిమా అయినా సరే నేను అవంతిక కొత్త వాళ్ళం అండి. బేసిక్గా ఎవరు కొత్త వాళ్ళు అంటే ఒక లిమిటెడ్ బడ్జెట్లో చేస్తారండి ప్రతి ఒక్క ప్రొడ్యూసర్. యా అవునండి. అంటే నేను అందరిలాగా నేను కూడా కొత్త అతను అండి. నేను మా ప్రాపర్ వచ్చేసి వెస్ట్ గోదావరి, ఈ భీమవరం అండి. సో నాకు సినిమాలు అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్. సో అలా ట్రై చేస్తూ తిరుగుతూనే ఒక మంచి ప్లాట్ఫామ్, ఒక మంచి ఛాన్స్ అండి. అంటే బేసిక్గా మాకు ఎవరు గాడ్ ఫాదర్స్ లేరండి సినిమా ఇండస్ట్రీలో. సో మా ఫ్యామిలీ నుంచి నేను ఒక్కడనే ఫస్ట్ అన్నమాట. ఒక మా న్యూ కమర్స్కి ఏంటంటే వచ్చిన సినిమా చేసేసి, లేదంటే ఒక కరెక్ట్ ప్లాట్ఫామ్ దొరికితే కానీ మనం దీంట్లో ఇండస్ట్రీలో ఉండలేమన్న ఒక గట్టి నమ్మకం నాకు ఉందండి. సో దాని గురించే నేను వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు ట్రై చేస్తూ నాకు వైశాఖం అనేది ఒక లక్కీగా వచ్చింది. సో 2017 ఈజ్ మై లక్కీ. వైశాఖం ఛాన్స్ అనేది బేసిక్గా ప్రతి ఒక్క ఆఫీస్కి తిరుగుతూ ఉంటామండి మేము. న్యూ కమర్ ఏ ఛాన్స్ వదులుకోకుండా ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందని తిరుగుతూ ఉన్నప్పుడే అందరిలాగానే నేను కూడా అలా తిరుగుతూనే ఉన్నాను అండి ప్రతి ఒక్కరి దగ్గరికి, ప్రతి ఆఫీస్ దగ్గర. సో ఈ వైశాఖం ఒక సినిమా ఉందని చెప్పి ఒకళ్ళు నాకు సజెస్ట్ చేశారు. సో నువ్వు వెళ్ళి ట్రై చెయ్యి, అక్కడ చూడు అని. అంటే బేసిక్గా అప్పటికి మ్యామ్ వాళ్ళు, సార్ వాళ్ళు కొత్త వాళ్ళతో చేద్దామా లేదంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళతో చేద్దామా అనేది ఫిక్స్ అవ్వలేదండి. కానీ వైశాఖం సినిమా మాత్రం ఉంది. సో నువ్వు వెళ్ళి ట్రై చేయి, ఒకసారి చూద్దాము, ఏం కదంటే ఓకే మీరు ఎక్కడుంటే అక్కడ నేను వెళ్ళి ట్రై చేస్తాను, మీరు చెప్పటమే లేట్ అని చెప్పి నేను వెళ్ళి కలిసి వచ్చానండి. కలిసి వచ్చిన తర్వాత సరే అయితే మేము కాల్ చేస్తామని చెప్పారండి. సో ఆఫ్టర్ 1 month 1.5 month తర్వాత ఓ రోజు కాల్ చేసి ఒకసారి ఆఫీస్కి రా అని చెప్పి పిలిచారు.
పిలిచిన తర్వాత ఇలా కొత్త వాళ్ళతో చేస్తున్నాము అని ఫిక్స్ అయ్యాము. సో అందుకే నేను పిలిచాం. దాంట్లో నువ్వు ఫస్ట్ ఉన్నావు. నువ్వు మా స్టోరీకి మేము అనుకున్న క్యారెక్టర్కి నువ్వు క్యాపబుల్ అని అనుకుంటున్నాము. నీకు ఓకేనా అని అడిగారు. మ్యామ్ ఓకే కాదు, డబుల్ ఓకే, ఇలాంటి ఛాన్స్ గురించి మేము ఎదురు చూస్తూ ఉంటాము, ఎవరో తన్నుకోరు కదా అని చెప్పాను. మేబీ లుక్స్ వల్ల అండ్ ఆడిషన్ ఇచ్చానండి నేను. ఆడిషన్ వల్ల నేను సరే ఇడు క్యాపబుల్, ఇటు సూట్ అవుతాడని చెప్పి మ్యామ్ ఫిక్స్ అయ్యారు. సార్ వైశాఖం మూవీలో నా క్యారెక్టర్ వచ్చేసి బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ అండి. అంటే చూసిన ప్రతి ఒక్కళ్ళు ఈ క్యారెక్టర్ని, ఈ హీరో అని మర్చిపోయి మీరు అరే వీడు మన ఇంటి పక్కన ఉన్నాడు కదరా, అరే వీడు మా కజిన్, వీడు మా ఇంటి వెనకాల ఉంటాడు అని ప్రతి ఒక్కళ్ళు ఒక సొంత మనిషిలాగా ఓన్ చేసుకుంటారండి. సో అలాంటి క్యారెక్టర్ దీంట్లో వీడికి చాలా మంచి చేంజ్ ఓవర్స్ ఉన్నాయండి. చాలా మెచ్యూర్డ్ క్యారెక్టరు, చాలా యాటిట్యూడ్ ఉన్న క్యారెక్టర్, అట్ ది సేమ్ టైం చాలా యాంగర్ క్యారెక్టర్ కూడా. అన్నీ మిక్స్ అయిన ఉన్న క్యారెక్టర్ అండి ఇది. నువ్వు చేసే సినిమా పేరు టైటిల్ వైశాఖం అని చెప్పారు. వైశాఖం అని ఎప్పుడు చెప్పారో అప్పుడే కనెక్ట్ అయిపోయానండి. అంటే వైశాఖం అనేది ఒక చెప్పిన వెంటనే ప్రతి ఒక్కళ్ళు విన్న వెంటనే అది ఒక పాజిటివ్ ఫీలింగ్లో ఉంటుంది. మనకు ఒక వెరీ కలర్ఫుల్, చాలా హాయిగా ఉన్నట్టు ఉంటుంది. ఆ తర్వాత స్టోరీ చెప్పారన్నమాట. ఆ స్టోరీ చెప్పిన తర్వాత స్టోరీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ వరకు ఆటోమేటిక్గా ఒక హీరో క్యారెక్టర్ ఇలా ఉంటుంది, హీరో క్యారెక్టర్ ఇది చేస్తాడు, హీరో క్యారెక్టర్ అది అవుతుంది అని చెప్పేటప్పుడు నేను సొంతంగా నేను ఓన్ చేసేసుకుని అంటే ఆటోమేటిక్గా నేను ఓన్ చేసుకున్న సినిమా అండి. అంటే స్టోరీ అంటే ప్రతి దానికి, ప్రతి ఒక్క ఎలిమెంట్కి, ప్రతి ఒక్క సీన్కి కనెక్ట్ అయినాను నేను. అప్పటి నుంచి ఒక డ్రీమ్లో ఉన్నాను అనమాట. అంటే మనం ఒక గోల్ పెట్టుకున్నప్పుడు అది మనం అచీవ్ అవుతామో లేదో తెలియదు కానీ బట్ మనం చేసి పనిలో మాత్రం హార్డ్ వర్క్ ఉండాలి అని నమ్మి చేస్తూ వచ్చానండి. ఎప్పుడైతే రీసెంట్గా అండి ఇక్కడ మన ఫిలింనగర్ దగ్గర వేసారు మన రాజు గారు పెద్ద పోస్టర్. మొన్న నైట్ నేను చూసుకుని అంటే నేను ఏదో సాధించేసానని కాకుండా 7 years బ్యాక్ నేనేంటి, 10 years బ్యాక్, 15 years బ్యాక్ నేను ఏమి డ్రీమ్ చేశాను, ఓకే అట్లీస్ట్ నా సినిమా రిజల్ట్ పక్కన పెట్టేసినా సరే నేను అచీవ్ అయ్యానా లేదా అని చెప్పి ఆ పోస్టర్ చూసుకుంటూ నేను అలా ఒక 2 minutes అలా ఉండిపోయిన తర్వాత ఫోటో తీసుకుని మా ఫాదర్ మమ్మీ వాళ్ళకి పంపించానండి. సో అది వెరీ హ్యాపీ అనమాట. దానికి నేను ఇలా తీయను, ఎప్పుడు ఎవరు ఎక్స్ప్లోర్ చేయని ప్లేస్ కంపల్సరీ వెళ్ళాలి అని చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదండి. ఎలాంటి ప్లేస్ తీసుకెళ్తారు అంటే ఇలా కజకిస్తాన్ లాంటి ప్లేస్ ఒకటి ఎక్కడో వెతికి పట్టుకుని ఇక్కడ వేయకూడో లేదు, నేనే తీసుకెళ్తున్నాను, మనం వెళ్తున్నాము, రెడీగా ఉండవు అని చెప్పి అప్పుడు అర్థమైందండి. ఓహో బడ్జెట్ ఎక్కడ తగ్గట్లేదు, సో పెరుగుతా వచ్చింది. అండ్ కజకిస్తాన్ లాంటి ప్లేస్ అంటే బేసిక్గా కజకిస్తాన్ అంటే అందరూ తాలిబాన్లు లేదంటే టెర్రరిస్టులు ఉంటారు అని అనుకుంటారండి. బట్ కజకిస్తాన్ అనేది వెరీ బ్యూటిఫుల్ సిటీ, బ్యూటిఫుల్ కంట్రీ అండి. అక్కడ అది అచ్చం దుబాయ్లో ఉంటుందండి. దుబాయ్ కన్నా బాగుంటుంది యాక్చువల్లీ, కాకపోతే అది ఎక్స్ప్లోర్ అవ్వలేదు. సో మా సినిమాతో అది ఎక్స్ప్లోర్ అయ్యి ఇప్పటి నుంచే టూరిస్టులు అందరూ పెరుగుతారని మేము అనుకుంటున్నాం అండి. అంటే టైటిల్ అండి సినిమాకి. అండ్ వన్స్ ఎప్పుడైతే ఆడియో రిలీజ్ అయిందో మా ఫ్రెండ్స్ మాట్లాడుకునే చెప్తానండి, నీకు చాలా ఎక్కువ ఈ సాంగ్స్ అని అన్నారు. అంటే ప్రతి ఒక్క జానర్కి నచ్చి సాంగ్ ఉంది. అంటే బేసిక్గా మనకి ఒక డ్యూయట్ సాంగ్ మనకి ఇష్టమైనవి ఉంటాయండి. ఆ ఇష్టమైనది ఒక సాంగ్ కావాలంటే రే పలానా ఈ సినిమా నుంచి ఒక సాంగ్ పెట్టి అది బాగుంటుందని మనం అంటాం. ఒక ఫోక్ వినాలి అనిపించినప్పుడు రే ఈ సినిమా నుంచి ఒక ఇది పెట్టు అని. కానీ మా సినిమా విషయానికి వచ్చేటప్పటికి మీరు సీడీ పెడితే 1 to 5 సాంగ్స్ ప్రతి ఒక్క జానర్ మనం సీడీ చేంజ్ చేయాల్సిన అవసరం లేదండి. అంటే డ్యూయట్ ఉంటుంది, ఫోక్ డ్యూయట్ ఉంటుంది, అట్ సేమ్ టైం మాస్ ఉంటుందండి, రొమాంటిక్ సాంగ్ ఉంటుంది, థీమ్ సాంగ్ ఉంది, ప్రతి ఒక్క జానర్కి నచ్చేది. అండ్ అదే అండి ప్రతి విషయంలో మేము లక్కీ అండి, అంతే. ఎవర్ ఐ మెట్ ప్రొడ్యూసర్స్లో అంటే మీ అందరికీ కావాల్సిన వ్యక్తి ఇప్పుడు ఈ సినిమా నుంచి మా అందరికీ కావాల్సిన వ్యక్తి అండి. మేము ఆయన్ని వదలదలుచుకోలేదు, ఒకవేళ వదిలేద్దాం ఉన్నా సరే. అండ్ చాలా చాలా తక్కువ మాట్లాడతారండి, మాట్లాడేవారు కూడా. సెట్లోకి వచ్చినట్టు కూడా తెలిసేది కాదు, కానీ ఇంత ఖర్చు పెడతారని మాత్రం అనుకోలేదండి ఆయన చూసినప్పుడు మాత్రం.
చాలా చాలా హెల్ప్ చేశారండి. చాలా థ్యాంక్ యూ సార్. మీ వల్లే వైశాఖ అనే సినిమా ఇంత హ్యూజ్గా ఇంతలా తయారైంది. అండ్ చాలా థ్యాంక్ యూ సార్. సెట్కి వచ్చేవారండి, మీకు ఏం కావాలని ఇవ్వరు, నెక్స్ట్ రోజు మీకు ఏం షూట్లోకి ఏం కావాలని ఇవ్వరు, అంతే. నెక్స్ట్ ఇంకా అసలు బిలీవ్ చేశారండి బేసిక్గా మ్యామ్ని స్టోరీని అన్నారు. అదేంటి మ్యామ్ అంటే కంపల్సరీ చెయ్యాలి అంటే తప్పక నా చేత చాలా బలవంతంగా ఓన్లీ రొమాంటిక్ సీన్స్ అండి. అంటే చెప్పాను కదా మొహమాటం ఎక్కువ అని. నేను అమ్మాయితో మాట్లాడటానికి నాకు ఆల్మోస్ట్ 1 వీక్ పట్టిందండి. అంటే కొంచెం సీన్స్లో రే నువ్వు అలా ఉంటే ఎలా కుదురుతుంది, అవ్వదు, నీ సీన్స్ నువ్వు బాగానే చేస్తున్నావు, అమ్మాయితో కాంబినేషన్ సీన్స్ కష్టం కదా అని. అండ్ తర్వాత నేను మోల్డ్ చేసుకుని ఇట్స్ పార్ట్ ఆఫ్ ఎ ప్రొఫెషన్. అంటే తప్పేం కాదండి యాక్చువల్లీ, ఇది సినిమాలు మొత్తం అన్నీ కావాలి. సో అదంతా జరిగిందంటే మెకానికల్ కానీ అంతకన్నా ఏం లేదు, ఇంకా దాంట్లో ఫీల్ అవుతుంది ఏం లేదు. కానీ సెప్టెంబర్ నుంచి సేమ్ బ్యానర్లో ఆర్జే సినిమాస్లో రాజుగారి ప్రొడక్షన్లో ఇంకో సినిమా స్టార్ట్ చేస్తున్నాం అండి. అది ఫెబ్లో రిలీజ్ చేయాలని ప్లానింగ్లో ఉన్నామండి. ఈసారి లేట్ ఏమి ఉండదు అనమాట. ఆ కష్టాలు అంటే సినిమాలో ఏముంటుందో అది మాకు అర్థం చేసుకుని వాళ్ళు బ్యాక్గ్రౌండ్ నుండి వాళ్ళంత పెద్ద స్టార్స్ అయ్యి వాళ్ళంతంత కష్టపడుతున్నారు ప్రతి సినిమాకి. యాజ్ అన్ ఆడియన్స్ మనం 2 minutesలో జడ్జి చేసే సినిమా బాగాలేదు, లేదంటే ఈ హీరో బాగాలేదు, ఈ హీరో తక్కువ, ఈ హీరో ఎక్కువ అని చెప్పడం తప్పు. అండ్ మనం అదే ఇండస్ట్రీలో ఉన్నాం, అసలు చెప్పకూడదు. అంటే తెలుసుకున్నాం కాబట్టి, ఎందుకంటే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదండి. ప్రతి సినిమా ఆడాలి ఉండి. వైశాఖ మూవీ మీ ముందుకి ఇంకో 3 daysలో వస్తుంది. ఈ ఫ్రైడే 20% రిలీజ్ అవుతుందండి. మీతో పాటు ఈగర్గా నేను చాలా వెయిట్ చేస్తున్నాను. తప్పకుండా చూడండి, ఈ సినిమా మాత్రం మిస్ అవ్వద్దు. ఇది చాలా మంచి సినిమా అండి. మిస్ అయితే మాత్రం తర్వాత ఫీల్ అవుతారో మంచి సినిమా మిస్ అయ్యేమో అని. అండ్ ఇందులో ప్రతి ఒక్క జానర్కి నచ్చి ఎలిమెంట్స్ ఉన్నాయండి. ఇది చాలా 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 మంచి సినిమా. ఇందులో ఎమోషన్స్ దగ్గర నుంచి బేసిక్గా సెకండ్ హాఫ్ చాలా పెద్ద ఎసెట్ అండి మా సినిమాకి. స్టోరీ వెరీ స్ట్రాంగ్ అండ్ సెకండ్ హాఫ్ చాలా బిగ్ ఎసెట్. అండ్ ఈ సినిమా మీరందరూ ఒక్కరు కాదండి, ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీస్తో చూడాల్సిన సినిమా అండి ఇది. అండ్ మెయిన్గా ఎవరైతే అపార్ట్మెంట్స్లో ఉంటున్నారో వాళ్ళందరూ ఎవరు మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా అండి. మీ అందరికీ తప్పకుండా మీకు నచ్చిన 10 సినిమాల్లో మా సినిమా ఒకటి ఉంటుందండి డెఫినెట్గా. థ్యాంక్ యూ అండి. ప్రపంచంలోనే అన్ని దేశాల కంటే భారతదేశంలోనే అత్యధికంగా సుమారు 3 లక్షల మసీదులు ఉన్నాయి. యూరోప్, ఆఫ్రికా సంస్కృతులు ఎక్కువగా కనిపించే మసీదులు ప్రపంచం నలుమూలల అన్ని దేశాలలోనూ అత్యంత సుందరంగా దర్శనమిస్తాయి. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. మన దేశంలో న్యూఢిల్లీలో గల జమా మసీద్కి ప్రపంచంలోనే అతి సుందరమైనదిగా పేరుంది. మొఘల్ చక్రవర్తి షాజహాన్